శ్రీవర్షిని పేరెంట్స్కి 86% మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 700 మంది ఓట్ చేశారు. అఘోరికి కేవలం 14% మంది ఓట్ చేస్తున్నారు. కన్న బిడ్డ, కళ్ళ ముందు పెరిగిన బిడ్డ, భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో పెంచిన బిడ్డ ఇలా ఎవరితోనో వెళ్ళి అప్పటి వరకు తను ఊహించుకున్నటువంటి లైఫ్ని కాదు అని ఇలా ఎవరితోనో అప్పుడే పరిచయమైన ఎవరితోనో ఇలా వెళ్ళిపోతుంటే నేను సాధన చేసుకుంటాను అంటూ వెళ్ళిపోతాను. అఫ్కోర్స్ పూజలు చేసుకోవచ్చు, విధానాన్ని తప్పుపట్టట్లేదు. కానీ ఏంటి ఇలా అయిపోయిందని బాధ పేరెంట్స్కి ఉంటుంది, కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా ఉంటుంది. నేను నా ఇష్టం వచ్చినట్టే బతుకుతాను అంటే కుటుంబ సభ్యులు దాన్ని సరైన మార్గంలో పెట్టడానికి కొన్ని చర్యలు తీసుకుంటారు. ఇక్కడ చట్టబద్ధం, కుటుంబబద్ధం, కుటుంబ విలువలు, చట్టంలో రూల్స్ ఇవి ఎప్పుడు కూడా అతకనటువంటివి ఉంటాయి. అందుకే శ్రీవర్షిని విషయంలో శ్రీవర్షిని పేరెంట్స్ చేసింది తప్పు కాదు, శ్రీవర్షిని పేరెంట్స్ చేసింది కరెక్ట్ అనేటటువంటి వాదన ఎక్కువగా వినిపిస్తుంది. ఆ కామెంట్స్ కూడా మనకి ఎక్కువగా వస్తున్నాయి. ఎస్ అఘోరి గారు, ఆమె అప్పటి వరకు ఊహించుకున్న లైఫ్, నిజానికి పిల్లలందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని ఏ ఉద్దేశంతో పెంచుతారు, వీళ్ళు గొప్పవాళ్ళు కావాలి, సమాజంలో వీళ్ళు ఎలాంటి ఉన్నత స్థితికి చేరాలి ఇలా అనుకుంటూ ఉంటుంటారు. సో అలా కలలతో పెరిగిన బిడ్డ ఒక్కసారిగా మీతో పాటు వచ్చేసి ఏమైపోతుందో ఏంటో తెలియని పరిస్థితులు ఆందోళనతో తీసుకుని వెళ్ళరా, అది ఎలా తప్పు అవుతుంది? నానా, నేను వాళ్ళ పేరెంట్స్కు నేనేమో అగెనెస్ట్ కాదు, ఎవరికి అగెనెస్ట్ కాదు. ఆమె వచ్చి సాధన నేర్చుకుంటాను నన్ను అప్రోచ్ అయింది, నేర్పిస్తా అని చెప్పాను. వాళ్ళు ఫస్ట్ ఒప్పుకున్నారు. ఒప్పుకోకపోతే నేను ఇస్తాను, నేను సాధన ఇస్తాను అని నేను ఎలా చెప్తాను? వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళకి మళ్ళీ ఏమైందో తెలియదు, వాళ్ళు ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఒప్పుకున్నారా? వాళ్ళు మీతో పంపడానికి ఒప్పుకున్నారా? నిజమా? ఒప్పుకున్నారు. వాళ్ళ ఇంటి కాడ ఉన్నప్పుడు ఒప్పుకున్నారు, అన్ని చేశారు. కానీ ఆ రోజు వెళ్ళడానికి వీల్లేదు, మా కూతురికి మాయ పెట్టారు, మా కూతురిని మభ్య పెట్టారు, తీసుకువెళ్ళిపోతున్నారు అని కదా వాళ్ళు ఆ రోజు గొడవ చేసింది. అదేనా, ఇవన్నీ జరగక ముందు నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, నా కార్ రిపేర్ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు, అంతా అయిపోయింది. ఈమె ఎప్పుడైతే మొత్తాన్ని నాతోనే ఉండి నేను సాధన నేర్చుకొని నేను మీలాగానే నేను అవ్వాలి అని ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లోకి కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చిందో అప్పటి నుండి ఇక వీళ్ళు అగెనెస్ట్ గా తయారయ్యారు. ఓకే, బహుశా దేనికి ఒప్పుకుని ఉండుంటారు అంటే జనరల్గా దేవుడి మీద భక్తి, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు పూజ చేసేటప్పుడు ఇంట్లో ఉండి పూజ చేయడానికి, ఇంకొంచెం ఇంట్లో ఉండి సాధన చేయడానికి ఒప్పుకుంటారు. అంతే తప్ప దేశాటన చేస్తాను, హిమాలయాలకు వెళ్ళిపోతాను, దేశాల్లో తిరుగుతాను, అఘోరిగా దిగంబరినిగా తిరుగుతాను అంటే కుటుంబ సభ్యుల బాధ ఉండదా అఘోరి గారు? నానా, నేను దిగంబరిగా నేను అనలేదు, నేను అది అనను కూడా. కానీ 7 days, వారంలో ఒక 5 రోజులు, వారం రోజులు ఏమన్నా బంధువుల ఫంక్షన్లు ఉన్నా కూడా వస్తాను, మిగతా రోజులంతా సాధనలో ఉంటానని చెప్పింది, ఒప్పుకున్నారు, అంతే చేశారు. తర్వాత ఈ విష్ణు అనే వాళ్ళు కొద్దిగా ఇంకా ఏం చెప్పారో ఏమో వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు, కానీ వాళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. అది భగవంతుడు చూసుకుంటారు ఎవరేంటనేది. ఆమె ఇష్టపూర్వకంగా వచ్చింది, ఇష్టపూర్వకంగానే ఉన్నది. నాదేంది బలవంతం లేదు, నాది ఉండదు కూడా. ఓకే, మరి ఇప్పుడు మీరు బాధపడుతున్నారా శ్రీవర్షిని వెళ్ళిపోయినందుకు? మీకు బాధగా అనేది కాదు నాన్న, ఇక్కడ బాధ అనేది కాదు. ఆడపిల్లని ఆమె స్వతహాగా వెళ్తా అంటే తీసుకెళ్ళాలి, నాకేం బాధ అనేది అంటే వారి ఆడపిల్ల కదా, వారింటి ఆడపిల్ల కదా, వారింటి ఆడపిల్లను వాళ్ళు తీసుకుని వెళ్ళారు, భయంతో బాధతో తీసుకుని వెళ్ళారు. దానికి నేను ఒప్పుకుంటాను, వాళ్ళు తీసుకెళ్లే హక్కు ఉంది. అందుకే కదా నేను కూడా ఏం మాట్లాడుకుంటా నేను సైలెంట్గా ఉన్నాను నాన్న. నేనేమన్నా గొడవ చేశాను? అక్కడ ఏం గొడవ చేయలే. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తల్లిదండ్రి, వాళ్ళ కుటుంబం, వాళ్ళకి ఆ హక్కు ఉంటది. మధ్యలో నేనెవరిని? నేను జస్ట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి సాధనిస్తా, నన్ను నమ్మిన వాళ్ళకు వాళ్ళని నేను కాపాడుకుంటా. శ్రీవర్షిని గారు, మీకు ఎంతమంది భక్తులు ఉంటారు, ఎంతమంది అనుచరులు ఉండుంటారు, మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉండుంటారు? చాలా మంది ఉన్నారు, నార్త్ లో కానీ సౌత్ లో కానీ చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ కాకుండా శ్రీవర్షిని మాత్రం ఇంట్లోంచి కారులో మీతో పాటు ఎందుకు తీసుకువెళ్ళారు? వాళ్ళందరూ మీతో లేరు, కేవలం శ్రీవర్షిని మాత్రమే మీరు అంత వివాదాల నడుమ మీతో పాటు మీ కారులో పాటు ఎందుకు తీసుకుని వెళ్ళారు? నానా, నేను ఒక చోట ఉండేదాన్ని కాదు. నేను ఎక్కడెక్కడైతే దైవ దర్శనాలు చేసుకుంటూ నా పూజలు, నా భక్తుల దగ్గరికి నేను వెళ్తుంటాను. ఆమె వచ్చింది కదా, కావాలంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా, అడగండి. గుజరాత్ లో అమ్మ దగ్గరికి ఎంతమంది భక్తులు వచ్చారు, అమ్మ ఎలా చూసుకున్నది అనేది కూడా మీరు అడగండి వెళ్ళి. మిమ్మల్ని ఒంటరిగానే చూసాం. నైట్ 1 గంటకు
నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చింది కాబట్టి నాకు ఎక్కడ ఉంచడానికి ప్లేస్ లేదు కాబట్టి నేను నార్త్ లో అయితే సేఫ్ ఉంటాను కాబట్టి నేను నార్త్కి వచ్చి నాకు ఉండడానికి నార్త్ లో ఎవరైనా ఇక్కడ ఈ గుళ్ళో ఉండమ్మా ఇక్కడ ఉండమ్మా ఇక్కడ అని నాకు అన్ని ఉంటాయి. నేను ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండడానికి ఉంటది. అందుకే నేను ఇటు దైవ దర్శనాలకు తీసుకొని వచ్చాను. అదే శ్రీవర్షిని మాత్రమే ఎందుకు తీసుకువెళ్ళారు? అంతమంది భక్తులు మీకు ఉన్నప్పుడు శ్రీవర్షిని మాత్రమే మీతో వస్తాననిందా? మిగతా వాళ్ళు ఎవరైనా వస్తాను అన్నా మీరు తీసుకువెళ్ళలేదా? శ్రీవర్షిని మాత్రమే తీసుకుని వెళ్ళారా? వాళ్ళు సాధన టైంలో వస్తారు, సాధన చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఈమె కూడా సాధన టైం ఇప్పుడే కదా స్టార్టింగ్ నానా, ఇప్పుడే కదా స్టార్టింగ్. ఒక చోట కూర్చోవడానికి ఇక్కడ ఇబ్బంది అవుతుంది మన తెలుగు రాష్ట్రాలలో అని అందుకే ఇటు తీసుకొచ్చాను. ఇటు తీసుకొచ్చి ఫస్ట్ జ్యోతిర్లింగం అక్కడ నుండి స్టార్ట్ చేశాను. నేను ఇక్కడ ఉండడానికి గుళ్ళు ఉంటాయి, అన్ని ఉంటాయి, ఇటు ఉండొచ్చు కూడా, నేను సాధన కూడా మంచిగా ఇయ్యొచ్చు. అట్లానే నేను తీసుకొని వచ్చాను. అక్కడ ఉన్నా కూడా ఇలాగే మాట్లాడుతుంటారు, ఇలాగే చేస్తుంటారు. అమ్మ అన్ని సక్కమరిగిన తర్వాత మీ ఇంటికి నేనే తీసుకెళ్లి నేను దింపుతాను, మీ పేరెంట్స్ తో మాట్లాడతాను అంటే ఇలా సాధన చేయించి మళ్ళీ ఆమె తీసుకెళ్లి ఇంటి దగ్గర దించేద్దాం అనుకున్నారా? నేను వాళ్ళ మమ్మీ కాల్ చేసింది 2-3 టైమ్స్ కాల్ చేసింది, మాట్లాడింది. నేను వస్తానమ్మా, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎక్కడికో వెళ్ళింది, అక్కడెక్కడ ఉందంట, నేను వస్తానమ్మా, నేను కలుస్తాను ఈ దర్శనాలు అయిపోయిన తర్వాత అని కూడా రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటది. ఇంతవరకు మీరు ఇలా ఎంతమంది చేత సాధన చేయించారు? ఎంతమందిని ఇలా జ్యోతిర్లింగాల దగ్గర తీసుకువెళ్ళారు? కేవలం శ్రీవర్షిని మొదటి పర్సనా? ఇంతకు ముందు కూడా అలా ఎవరైనా తీసుకుని వెళ్ళారా? ఫ్యామిలీలు వస్తుంటారు నాన్న, నేను వెళ్తుంటే అమ్మ మీతో వస్తాను. చాలా మంది ఫ్యామిలీలు బస్సులు వేసుకొని కార్లు పట్టుకొని వెనకాల వస్తూనే ఉంటారు నార్త్ లో. ఇదేం కొత్త కాదు కదా. ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? గుజరాత్ నుంచి శ్రీవర్షిని, ఏపీ నుంచి తెలంగాణ మీదుగా ఇప్పుడు గుజరాత్ లో ఉన్నారు. ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? ఓంకారేశ్వర్, మధ్యప్రదేశ్. కానీ ఆ టైంలో అక్కడ మేము సేద తీరడానికి ఆగినాం. పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టించుకొని కొద్దిగా ముందుకొచ్చి ఇంకో పెట్రోల్ పంప్ ఉంటే అందులో ఆగినాము. తెల్లారుజామునే వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి తీసుకెళ్లడం జరిగింది నాన్న. ఇప్పుడు వాళ్ళు తీసుకువెళ్ళడానికి మీరు తప్పు పడుతున్నారా? అది వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నాను, ఆ తల్లి ఇష్టానికి వదిలేస్తున్నాను. నేనెందుకు తప్పు పడతానా? సో ఆ తల్లి ఇష్టంలో, వాళ్ళ ఆవేదనలో మీకు ఏం కనిపిస్తోంది? వాళ్ళ వర్షంలో వాళ్ళు కరెక్టే నానా. ఆ కూతురు విషయంలో ఆమె కరెక్టే, నేను కాదనట్లేదు. నేను ఎవరిని తప్పు పట్టను. ఆమెకు సాధన నేర్చుకోవాలి, ఇలా ఉండాలని ఆమె వేలో ఆమె ఉంది, ఆమెను తప్పు పట్టను. వాళ్ళ తల్లిదండ్రులు కన్నారు, పెంచారు, వాళ్ళని కూడా తప్పు పట్టను. కానీ నిజానికి ఇలాంటివి కుటుంబ సభ్యులు ఒప్పందంతో వాళ్ళ ఇష్ట ప్రకారం ఒప్పించిన తర్వాత, పూర్తి అంగీకారం తర్వాత మాత్రమే ఇది జరగాలి. ఒక వ్యక్తి అప్పుడు ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో పెంచిన తర్వాత నేను దేశాల వెంట తిరుగుతానని వెళ్ళిపోయినప్పుడు కుటుంబ సభ్యులు షాక్లో ఉంటారు. అలా వచ్చేయటం అనేది కొన్ని రూల్స్ ప్రకారమో చట్ట ప్రకారమో నేను మేజర్ని కదా అనుకుంటే అది కరెక్ట్ అవుతుందేమో, కానీ బంధాలు, విలువలు, అనుబంధాలు వీటి దృష్టిలో చూసినప్పుడు అది కరెక్ట్ కాదు, ఎవరు కూడా హర్షించరు. సో అలాంటి పని చేసినందుకు మీకు సపోర్ట్ వస్తుందని అనుకుంటున్నారా మీరు? అది మీ వైపు దేశవ్యాప్తంగా ఒక వ్యతిరేక భావన తీసుకొచ్చే అవకాశం లేదా? నానా ఎంతమంది వ్యతిరేకించినా ఏం చేసినా నేను నమ్మేది నా కాళీ మాత, నా శివయ్యని. నేను ఎవరో విమర్శిస్తున్నారు, ఎవరో చెడుగా చెప్తున్నారు, ఏదో వేరే రకంగా చూస్తున్నారంటే అవి అసలు నేను పట్టించుకోను. ఒక చెవిటి కప్పలాగా వింటాను, చూస్తాను తప్ప నేను నేను పట్టించుకునే మనస్తత్వం నాకు లేదు కూడా. రైట్. ఇప్పుడు మళ్ళీ ఆమెతో మీరు టచ్లోకి వెళ్తారా? తీసుకుని వెళ్ళిపోయారు కాబట్టి సరే, వారి కుటుంబ సభ్యుల చెంతకే వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ శ్రీవర్షిని ఎక్కడ ఉన్నావు అని కాంటాక్ట్ చేసి ఆమెతో కాంటాక్ట్ అవడానికి ప్రయత్నం చేస్తారా? లేదు వాళ్ళ పేరెంట్స్ తీసుకువెళ్ళిపోయారు కాబట్టి ఓకే అని వదిలేస్తారా? ఆమె ఇష్టంగా ఆమె వస్తే రాని నాన్న, నేను ఎప్పుడు అభ్యంతరం ఉండదు నాకు. ఆమె ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు, ఉండొచ్చు, నేర్చుకోవచ్చు, వెళ్ళొచ్చు. కానీ ఒకటి, అసలు ఏంటి ఆమెలో ఆ మార్పు ఎందుకు కలిగింది? మీరు అప్పటి వరకు ఉన్న వీడియోస్ చూశారు కదా, అంటే రెండు ఉంటాయి, ఆధ్యాత్మికం, ప్రాపంచికం, లేదు సమాజం ఎటు వెళ్తుందో, మన ఉన్నతి